టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారులో మెగా హీరోలు ప్రయాణించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఈ ల్యాండ్ క్రూయిజర్ కారునే ఉపయోగించడం ఇటు సినీ అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మంగళగిరి స్టేడియంలో ఈ ఏడాది జూన్లో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన రామ్ చరణ్ ప్రయాణించిన AP40 LE1 ల్యాండ్ క్రూయిజర్ కారులోనే ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు అల్లు అర్జున్ విశాఖలోని ఇనార్బిట్ మాల్లోని AAA స్క్రీన్ల ప్రారంభోత్సవానికి వచ్చారు. దీంతో ఆ కారు గురించి అనేక మంది ఆరా తీస్తున్నారు. ఈ కారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది. విశాఖపట్నం రాజకీయాల్లో చక్రం తిప్పే గంటా శ్రీనివాసరావుకు మెగాస్టార్ చిరంజీవితో దశాబ్దాల కాలంగా విడదీయరాని అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో గంట కీలక పాత్ర పోషించారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో అయినా, అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ లేదా ఇతరులు వైజాగ్ వచ్చినా వారికి అవసరమైన వసతులు, ప్రయాణ ఏర్పాట్లను గంటా శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు హీరోలు ఆయన కారు వాడటం ఆ సాన్నిహిత్యానికి అద్దం పడుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ అభిమానుల మధ్య తీవ్రమైన ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. అయితే ఇద్దరు టాప్ హీరోలు తమ పర్యటనలో ఒకే కారును ఉపయోగించడం ద్వారా అంతర్గతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాన్ని ఇచ్చారు. హీరోల మధ్య అనుబంధం ఎప్పుడూ బలంగానే ఉంటుంది, అభిమానులు ఆ అనవసరపు గొడవలు పక్కన పెట్టాలి అంటూ ఈ కారు ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో బలమైన కాపు సామాజిక వర్గ నేత. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న తరుణంలో మెగా హీరోలు గంటా కారులో ప్రయాణించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరహా పరిణామాలు గంటా శ్రీనివాసరావుకు అటు సినిమా పరిశ్రమతో పాటు ఇటు రాజకీయాల్లోని మెగా క్యాంపుతో ఉన్న సత్సంబంధాలను, ఆయనకున్న పట్టును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. గంటా శ్రీనివాసరావు కారులో మెగా హీరోల ప్రయాణం అనేది కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. అది మెగా కుటుంబానికి, ఆయనపై ఉన్న నమ్మకానికి, హీరోల మధ్య ఉన్న సౌభ్రాతృత్వానికి మరియు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటాకున్న ప్రత్యేక స్థానానికి ఒక ప్రతీకగా నిలుస్తోంది.